సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహారం పంపిణీ సోమవారం 4వ సంవత్సరం 330 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా లయన్ నంగునూరి మా సత్యనారాయణ మాట్లాడుతూ, లయన్ పరమేశ్వరాచార్యులు మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ దవాఖాన వద్ద అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి వచ్చే 15 రోజుల వరకు కీర్తిశేషులు కొమరవెల్లి పెంటయ్య జ్ఞాపకార్థం అల్పాహార దాతలు కొమరవెల్లి వజ్రమ్మ వారి కుమారుడు కోడలు కొమరవెల్లి సుధాకర్, రమాదేవి మనవడు మనవరాలు సాయి సుధీర్, సాయి తేజస్విని మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అల్పాహారం అందజేయడం జరుగుతుందన్నారు. ఇంత చక్కటి కార్యక్రమానికి సహకరించడానికి ముందుకు వచ్చిన కొమరవెల్లి సుధాకర్, రమాదేవి దంపతులు అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ కొమరవెల్లి సుధాకర్, లయన్ మల్లేశంగౌడ్, లయన్ నీతి శ్రీనివాస్, లయన్ దొంతుల సత్యనారాయణ, డాక్టర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ మాతా శిశు హాస్పిటల్లో అల్పాహార నిమిత్తం ఎంతో సేవా తత్పరులు, స్నేహశీలి, మృదు స్వభావి అయినటువంటి మా కొమరవెల్లి సుధాకర్ శెట్టి అంటే గజ్వేల్ తెలుగులో చాలా మంచిగా ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ సేవ వైపు అందరినీ మాట్లాడే విధంగా చక్కటి మంచి మృదు భాషతో మాట్లాడుతూ ఉంటాడు. సో వారు ఇవాళ మా లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ఆధ్వర్యంలో నిత్యం అల్పాహారం అందిస్తున్న కార్యక్రమానికి వారు మా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 4 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి అల్పాహార పంపిణీ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వేల్ ఈరోజు 15 రోజులకు ఒకరు దాతలుగా చేర్పించి వారి సమక్షంలో తల్లి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మా గజ్వేల్లో తెలియని వ్యక్తి అనేది ఉండడు. దాచారం పెంటయ్య గారి జ్ఞాపకార్థము ఇక్కడ కొమరవెల్లి పెంటయ్య, దాచారం పెంటయ్య అని అంటేనే అందరికీ నోటాడు. 15 రోజులు వారి పేరు మీద వారి భార్య అయినటువంటి వజ్రమ్మ గారు, వారి కుమారుడు అయినటువంటి కొమరవెల్లి సుధాకర్ గారు, రమాదేవి గారు, వాళ్ళ మనవడు మనవరాలు ఈరోజు 15 రోజులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డైనామిక్ లీడర్ లయన్స్ క్లబ్కి ఒక గుర్తింపు తెచ్చినటువంటి మా పరమేశ్వరాచారి గారు, ఈ అల్పాహార కార్యక్రమంలో ముందు వరుసలో ఉంటూ సేవ చేస్తున్నటువంటి మా దొంతుల సత్తన్న గారికి, మా నేతి సీనన్న గారికి, మా గుడాల శేఖర్ గారికి, మా మనవరాలైనటువంటి డాక్టర్ ప్రశాంతి గారు కూడా ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం. ఆమె ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అల్పాహారం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి మా కొమరవెల్లి సుధాకర్ అంటే ఏ కార్యక్రమం చేసినా కూడా, ఎంత పెద్ద కార్యక్రమం చేసినా గజ్వేల్లో ఆయన హైదరాబాద్లో ఉన్న ప్రతి దాంట్లో ఆయన పాల్గొంటూ ముందు వరుసలో ఉంటూ ప్రతిదానికి డొనేషన్గా ఇంత అంటే అంత డబ్బులు ఇచ్చుకుంటూ సేవ చేస్తున్నటువంటి మా కొమరవెల్లి సుధాకర్ గారి ఫ్యామిలీని మా అమ్మవారు కన్యకా పరమేశ్వరి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆయనకు ముందు మంచి పదవులలో ఉంటూ మంచి కార్యక్రమాలు చేయాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరుగుతుంది. ప్రశాంత్ గారు ఆధ్వర్యంలో మా అన్నకు ఈ మెమెంటో ఇవ్వవలసిందిగా కోరడం. గజ్వేల్ లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమంలో మా తండ్రి గారి పేరు మీద అల్పాహారం ఈ హాస్పిటల్లో చేయడం జరుగుతున్నది. వీరికి సహకరించిన మిత్ర బృందానికి అందరికీ హృదయపూర్వక నమస్కారం.